విజయనగర సంఘంలో సాలువలు, తువ్వాళ్లు అరకొరగా ఇచ్చారు. ఇది కోడ్. ఇంకోసారి, విజయనగర సంఘంలో సాలువలు, తువ్వాళ్లు అరకొరగా ఇచ్చారు లేదా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా కన్వీనియన్స్ అయితే అలా రాసుకోండి. కానీ ఇది మాత్రం కోడ్, ఈ లైనే ఉండాలి. ఓకే, ఇది వరుస క్రమం అనేది ఇంపార్టెంట్. విజయనగర సంఘంలో సాలువలు, తువ్వాళ్లు అరకొరగా ఇచ్చారు. సో సంఘంలో ఎంతమంది ఉన్నారు? 149 మంది ఉన్నారు. అందులో సాలువలు అందుకున్నవారు ఎంతమంది? 20 మంది. తువ్వాలు అందుకున్నవారు 65 మంది. అరకొరగా అందిన వారు 76 మందికి అరకొరగా అందడం జరిగింది. సో ఇది కోడ్. సో సంఘం వంశం వచ్చేసి 149 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అలాగే సాలు వంశం వచ్చేసరికి 20 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. తులు వంశం వచ్చేసరికి 65 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అలాగే అరవీటి వంశానికి వచ్చేసి 76 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. సో చూడండి, సంఘం, సాలువ, తువ్వాలు, తువ్వ అంటే తులు వంశం, అరకొరగా అంటే అరవీటి వంశం. సో ఇదనమాట. ఇంకోసారి చూడండి, సంఘంలో 149 మంది ఉన్నారు. 149 అంటే సంఘం వంశం పరిపాలించిన కాలం. అలాగే సాలువలు అనగా 20 సాలువలు అంటే 20 సంవత్సరాలు సాలు వంశరాజులు పరిపాలించడం జరిగింది. అలాగే తువ్వాళ్ళు అనగా తులు వంశం 65 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అలాగే అరకొర అనగా అరవీటి వంశం 76 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రాజుల గురించి చూద్దాం. రాజులు ఇయర్స్. సంఘం వంశంలో 4 ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఎంహెచ్, ఎంబి, ఆర్హెచ్, ఆర్డి. ఎంహెచ్ అనగా మొదటి హరిహర రాయలు, ఎంబి అనగా మొదటి బుక్క రాయలు, ఆర్హెచ్ అనగా రెండవ హరిహర రాయలు, ఆర్డి అనగా రెండవ దేవరాయలు. సో వాళ్ళ యొక్క ఇయర్స్ ఏంటంటే చూడండి, నేను యారోస్ పెట్టాను చూడండి, గుర్తు ఇది 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 అంటే 1, 3 బేస్ సంఖ్యలు. ఓకే, అలాగే 2, 4 సరి సంఖ్యలు ఇవి వస్తాయి అనమాట. సో 21, 20, 27, 20. సో ఈ 2 20లు 21, 27 అనేవి బేస్ సంఖ్యలు కదా, అదనమాట. 21, 20, 27, 20, 21, 20, 27, 20. సో వీళ్ళ యొక్క పరిపాలన కాలం అనమాట. సో మీకు ఇయర్స్ ఇచ్చి జతపరచండి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవి తీసివేయాలి. అర్థమైందా? ఆ ఇచ్చిన 2 సంఖ్యల నుంచి, అంటే ఆ ఇచ్చిన 2 ఇయర్స్ నుంచి తీసివేయగా వచ్చిన ఆన్సరే ఈ ఆన్సర్ అనుకోండి, అది మొదటి హరిహర రాయకి చెందిన సంవత్సరం అనమాట. అలాగే 20 వచ్చింది అనుకోండి, అదే మొదటి బుక్క రాయలకు వచ్చిన సంవత్సరం అనమాట. సో అట్లాగనమాట, ఇది ఇంపార్టెంట్. అలాగే 2 వంశం సాలు వంశం. సాలు వంశం వచ్చేసి మనకు ఒక్కడే ఇచ్చా టెక్స్ట్ బుక్లో, సాలువ నరసింహరాయలు అనమాట. సో ఇతను వచ్చేసి 6 ఇయర్స్ మాత్రమే పరిపాలన చేయడం జరుగుతుంది. సాలువ సా 6. సో సాలువాలో ఎస్, అలాగే 6లో ఎస్.